ఈ పులిగాడేడి పొద్దున్నుంచి కనబడట్లేదు. రే పులి పులి తపస్సా దేనికిరా? మన వీడియోలకు వ్యూలు వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు రావట్లేదు. నీకు ఎలా కాదు కానీ చూడు. ఓహో అదా విషయం. ఒరే పిచ్చోడా, దీనికోసం తపస్సులేం చెయ్యక్కర్లేదురా. మన ఆడియన్స్ చాలా మంచోళ్ళు, చెప్తే అర్థమైపోతుంది. ఇదిగోండి ఆడియన్స్, మీరు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చెయ్యట్లేదు కదా, కొంచెం చేసి పెట్టెద్దురు. లేకపోతే మా పులిగాడు హిమాలయాలకు వెళ్ళిపోయేలా ఉన్నాడు. మళ్ళీ ఆ తర్వాత మీ ఇష్టం. అమ్మా సబ్స్క్రైబ్ చేసేస్తారులే. రే పులి, జుట్టు బాగా పెరిగిపోయింది, వెళ్ళి కటింగ్ చేయించుకోనరా. రేపు మంగళవారం, చేయించుకోకూడదు. ఎల్లుండు అమావాస్య, అమావాస్య పూట కూడా చేయించుకోకూడదు. మర్చిపోయావా? అది నువ్వు పుట్టినరోజు నాడు హెయిర్ కట్ చేయించుకోకూడదు. ఒరే పాపిష్టోడా, శుక్రవారం హెయిర్ కట్ చేయించుకుంటే శనిరా. ఇప్పుడు నా మాట విని చేయించుకుంటావా, లేకపోతే చీపురు కట్ తిరగేమంటావా? రే పులి, కటింగ్ షాప్ లేదా? ఏంటి హెయిర్ కట్ చేయించుకున్నావా? ఎవడరా నీకు చేసింది? పదా బాబు, బాగా తగ్గించే సరేనా? సరే. ఇంకా తగ్గించాలి. ఓకేనా? లేదు లేదు, ఇంకా తగ్గించాలి. ఇంకా ఇంకా రే, అసలు నీకు కటింగ్ చేయడం వచ్చా? అది కటింగ్ అంటే ఇలా చెయ్యాలి. అబ్బా, ఇప్పుడు ఎంత బాగుందో పులిగడి మొహం. రే పులి, కొంచెం పక్కింటికి వెళ్ళి పెరుగుతోటి తీసుకురా. నేనేదో స్వాతి బుక్స్ సైన్స్ బుక్ చదువుకుంటుంటే పెరుగుతోటి పాల్తాడంటావు. అయినా దేని కదా? ఒరే వెదవా, పెరుగు తినడం కాదురా, ఎలా తయారవుతుందో తెలుసుకోవాలి. అవును, కాచి గోరువెచ్చిన పాలల్లో కొంచెం పెరుగు వేసి దాన్ని అలా తోడుపెట్టావనుకో చక్కగా పెరుగు అవుతుంది. ఓహో, అంటే పాలు ఆటలకి అవే పెరుగవు అనమాట. దానికి తోడు కావాలి, మా మనుషులకు కావాల్సినట్టే. అయితే పట్టుకొచ్చాను. మా అమ్మగారు, మా అమ్మ కొంచెం పెరుగుతోటి ఏమన్నా వేస్తారా? అమ్మా ఇదిగోనే పెరుగుతోడు. అవును, ఇప్పుడు పాలల్లో పెరిగేస్తే పెరిగిపోతుంది. మనం తినే కోవా కూడా పాల నుంచే వచ్చేది. అంటే పాలల్లో కోవా వేస్తే మొత్తం పాలగా అయిపోతుందిగా. అబ్బా సూపర్ ఐడియా. పులి, ఏం చేస్తున్నా? అమ్మా నీకోసమే పాలకోవ తయారు చేస్తాను. పాలకోవా తయారు చేయడం ఏంటా? ఇదిగో అమ్మా, పాలలో పెరిగేస్తే పెరిగిపోతుంది కదా, అందుకే పాలల్లో పాలగా వేశాను. మొత్తం పాలగా అయిపోతుంది. ఒరే వెదవా, పాలల్లో పాలకోవా వేస్తే పాలకోవా కదరా, ఉన్న పాలు విరిగిపోతాయి. బ్రహ్మాండమైన పాలని మొత్తం పాడు చేసి కదరా వెదవా. సర్లే, ఆ పాలు ఇలా ఇవ్వు. విరిగిపోయిన పాలతో ఏం చేయాలో నాకు తెలుసు. రే నాన్న, ఈ చెంగు పట్టుకో, అస్సలు వదలొద్దు సరేనా? మళ్ళీ తప్పిపోతే చాలా ఇబ్బంది. సరే అమ్మా, వదలను. అమ్మా స్పైడర్మ్యాన్ కొనవా? అమ్మా స్పైడర్మ్యాన్ కొనవా? అమ్మా 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 ఎక్కడున్నావే? అమ్మా అమ్మా ఎక్కడ? అమ్మా ఎక్కడ? అమ్మా
తప్పిపోయిందమ్మా. అమ్మ తప్పిపోయింది. అమ్మా అమ్మా అమ్మా. అమ్మ ఏంటో కొట్టావు? చెంగు పట్టుకోమంటే వెదవా వదిలేస్తావా? అమ్మా ఇప్పుడు దీనికి కూడా కొడతావా? కొట్టాలా నరికేయాలా? తప్పపోతే నన్ను కొడతానండి. మీ అమ్మ కూడా మిమ్మల్ని అలాగే కొట్టిందా? మీ పేరు సత్యవతి. ఏంటి వినపడట్లేదు? సత్యవతి అండి. నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. వినపడట్లేదు, మళ్ళీ చెప్తారా? ఇష్టమేనండి. కొంచెం గట్టిగా చెప్పండి. నా మాట అంతేనండి. After marriage. అబ్బబ్బబ్బబ్బా, ఎండలు అదిరిపోతున్నాయి. సత్యవతి, ఏంటి ఎప్పుడు సత్యవతి సత్యవతి అని పిలుస్తుంటారు? ఏం కావాలి? ఏం వద్దులే. నేను రమ్మన్నప్పుడు రాకుండా బయట ఊర్లో వాళ్ళతో పెత్తనాలు చేస్తుంటావా? సత్యవతి సత్యవతి, ఏంటి ఆ కోపం? మధ్యలో మీరేంటి? అసలు మీ వల్లే వాడు ఇలా తయారయ్యాడు. ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నా? కొంచెం నెమ్మదిగా చెప్పొచ్చు కదా. నా మాట అంతే, నాకు నెమ్మదిగా చెప్పడం రాదు. ఏంటండి ఈ రోజు చాలా హుషారుగా ఉన్నారు? సత్యవతి, ఈ రోజు దారిలో నా చిన్నప్పుడు స్నేహితురాలు సుశీల కలిసిందే. అబ్బా, ఇప్పటికీ అదే అందం అదే చందం అనుకో. అప్పట్లో ఎక్కడ చూసినా మేమిద్దరమే ఉండేవాళ్ళం తెలుసా? ఊరందరం మేము ప్రేమించుకుంటున్నాం అనుకునే వాళ్ళే. ఇంకో విషయం తెలుసా? తను ఇప్పటికీ 25 ఏళ్ళ అమ్మాయిలానే ఉందే. తనకి నీ గురించి, పులిగాడి గురించి, మన చిన్ను గురించి చెప్పాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. నా భార్య చాలా మంచిది, ఓ రోజు నువ్వు భోజనానికి రావాలని కూడా చెప్పాను. ఏమంటావ్? ఓ రోజు భోజనానికి పిలుద్దామా? అయ్యో దాందే ఉందండి. వాళ్ళ భర్త పిల్లల్ని కూడా తీసుకురమ్మనండి. ఒక పూట శుభ్రంగా భోజనం పెట్టి పంపిద్దాం. సరే సత్యవతి. అమ్మా, కొంచెంలో తప్పించుకున్నాను, లేదంటే ఓం నమ శివాయే. నాన్న, ఏంటి నాన్న? డబ్బు సంపాదించడం కన్నా సంతోషంగా ఉండడమే ముఖ్యం అని మా టీచర్ చెప్పింది. సంతోషం అంటే ఏంటి నాన్న? ఏమో నాన్న, నాకు పెళ్ళైపోయింది. నాన్న, ఈ క్వశ్చన్ అర్థం కాలేదు నాన్న. ఆనందంగా ఉండడానికి 3 మార్గాలు. మీ అమ్మ చెప్పింది వినడం, 2 మీ అమ్మ చెప్పింది వినడం, 3 మీ అమ్మ చెప్పింది వినడం. ఓకే ఆన్సర్ చెప్పేవేంటి నాన్న? పెళ్ళైనోడికి అంతకు మించి ఇంకేముంటది నాన్న? నాన్న, బాధలు దీనికి పర్యాపదాలు చెప్తావా? బాధలు పెళ్ళం, భార్య, ధర్మపత్ని. నాకు ఇప్పుడు బాగా అర్థమైంది నాన్న. సత్యవతి, ఇందులో ఉప్పు కారం తక్కువగా ఉన్నాయే. ఎప్పుడు చూడు ఏవో వంకలు పెడుతూనే ఉంటారు. ఒక్క రోజైనా నేను చేసిన వంట బాగుందని చెప్పారా? నా కర్మకు మిమ్మల్ని కట్టుకున్నాను. ఈ భోజనం తినడం నాకొచ్చిన కర్మ కదే. సత్యవతి, కాస్త తలనొప్పిగా ఉంది, ఒక టీ ఇవ్వవే. అబ్బబ్బా, ఎన్ని పనులని చెయ్యాలండి? నేను కాబట్టి మీతో వేగుతున్నాను. అదే వేరే వాళ్ళైతేనా? వేరే వాళ్ళంటే ఆ ఊహ. ఏమండి, వచ్చే వారం మీ ఫ్రెండ్ పెళ్లి కదా, పెళ్లికి వెళ్ళడానికి ఒక కొత్త చీర తీసిస్తారా? బీరువా నిండా కొత్త చీరలు ఉన్నాయి కదా సత్యవతి, మళ్ళీ కొత్త చీరలు ఎందుకు? అబ్బబ్బబ్బబ్బా, ఒక పండగ లేదు, ఒక పబ్బం లేదు. ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. మీకన్నా ముందు ద్రాక్షారామంలో డాక్టర్ సంబంధం, ఇసుకపల్లిలో ఇంజనీర్ సంబంధం వచ్చాయి. నేనే పోయి మిమ్మల్ని కట్టుకున్నాను. అదేంటి, మీ నాన్న పిసినారితనం వల్ల నీకు ఏ సంబంధాలు రాలేదని అనుకుంటున్నారు ఊర్లో వాళ్ళందరూ? ఏమండి, మా నాన్నగారు చీర పంపించారు, చూడండి ఎంత బాగుందో. ఇదేంటి, ప్లాట్ఫామ్ మీద దొరికే 150 రూపాయల చీరలా ఉంది. మీకేం తెలుసండి ఈ చీర ఎంత కాస్ట్లీ చీరో? మీరు కాదు కదా, మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లి, మీ నానమ్మ, మీ వంశంలో ఎవరైనా కట్టారా? మా నాన్నగారి సెలక్షన్ తో పేరు పెడతారా? మా నాన్న లాంటి మహానుభావుడు ఇంకెవరు ఉంటారో తెలుసా? అమ్మాయి ఏంటి అన్ని దెయ్యాలు రాకుండా నానా, అమావాస్య కదా. ఊరుకా, ఈ కడత రాకుండా ఉంటాయి. నీకేం తెలీదు, అలా అనకూడదు. లోపలికి వెళ్ళి పడుకో, రాత్రి బయటకు రాకు. సరే. Later that night.
ఇప్పుడేమొత్తా థ్యాంక్స్ అమ్మా. నువ్వెందుకురా అన్ని తీసావు? సత్యవతి మార్కెట్ మొత్తం తిరిగానే ఎక్కడా గ్యాస్ దొరకలేదు. పోనా చిన్న గ్యాస్ కైనా గ్యాస్ పట్టించుకొని రాకపోయారా? అది కూడా ట్రై చేశానే, గ్యాస్ అన్న మాటే లేదు. ఏం చెయ్యాలో ఏంటో. సర్లేండి, దొరకకపోతే మీరేం చేస్తారు? నేను ఏదో ఒకటి చేస్తానులే. అరే ఈ ఇండక్షన్ స్టవ్ కూడా పాడైపోయిందే, ఇప్పుడు ఎలా? ఇలా కాదు, ఉండి చెప్తా. ఏమే ఇంత ఎండాకాలంలో వేణీళ్ళు ఎందుకే? ఏంటే ఈ రోజు కరెంటే లేదు, మరి వంట ఎలాగా? చెప్తా. ఇప్పుడు వెళ్ళి తినండి. నువ్వు మాటకి మాట ఎదురు చెప్పక సత్యవతి. ఏం నువ్వు లేకపోతే మేము బతకలేమనుకుంటున్నావా? నాన్న నాన్న స్కూల్ కి టైం అవుతుంది, ఈ జడకి రిబ్బన్ వేయవా? సత్యవతి పాపకి రిబ్బనయ్యవే, నా వల్ల కావట్లేదు. వస్తున్నానండి. ఏంటో పెద్ద బెదిరిస్తుంది. వంట నాకు రాదా ఏంటి? నేను చేసుకోలేనా? రండ్రా మనం తిందాము. నానా నానా నాకు లెక్క రావట్లేదు నానా, కొంచెం చెప్తావా? కొంచెం పక్కెళ్ళరా, ఇప్పుడే వచ్చాను కదా, బుర్ర అంతా వేడెక్కిపోతుంది. సత్యవతి ఓ టీ ఇవ్వవే. నువ్వు రారా? జ్వరం తగ్గట్లేదేంటి? సత్యవతి త్వరగా రావే, పిల్లలకి అసలు జ్వరం తగ్గట్లేదు, నాకేమో కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఎక్కడికి పోతే ఇంకక్కడేనా? త్వరగా రా. వచ్చేస్తున్నానండి. ఏంటే పెద్ద బెదిరిస్తున్నా? నువ్వు లేకపోతే మేము బతకలేమనుకుంటున్నావా? నేను ఉన్నప్పుడు తెలియదులేండి, నేను లేనప్పుడే మీకు నా విలువ తెలుస్తుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా, కాళ్ళ డింకులు ఎత్తాను.